ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, జూన్ మాసంలో మిథున రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలంతా ఏ విధంగా ఉండబడుతుంది? ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ తీసుకోవాలంటారు వీళ్ళు? మిథున రాశి వారు ముందుగా మృగశిర నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్ర 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి ఇచ్చేస్తారు. మిథున రాశి వారి వ్యవస్థ ఏమిటంటే, ఎవరు ఎలా అయినా కానివ్వి నా పని అవ్వడమే ముఖ్యం అనేటువంటి ధోరణిలో ఉండడం, మానసికంగా ఎదుటివాడు ఇబ్బంది పడినా సరే నేను ఆనందంగా ఉన్నానా లేదా అనేటువంటి వ్యవస్థను చూడడం, తన పని కోసం అని చెప్పి ఏ వ్యవస్థ కన్నా సరే అంటే సామవేద దండోపాయాలు ఉపయోగించి తను అనుకున్నటువంటి పని పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. మాటకారితనం అనేటువంటిది మిథున రాశి వారికి ఉంటుంది. తిమ్మిని బమ్మిని అన్న చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఏంటంటే మనోస్థైర్యం పెరుగుతుంది. నేనే చేయగలుగుతా, నేను మాత్రమే చేయగలుగుతాను కాదు, నేనే చేయగలుగుతా, నేను లేకపోతే ఏది కాదు అనేటువంటి స్థైర్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆడవారి దగ్గరకు సంతానం యుక్తం ఎవరైతే చూస్తున్నారో వారికి సత్సంతానం కలుగుతుంది. వివాహం జరగాలనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా వివాహానికి మంచి యోగ్యుడు వస్తుంటాడు. ఎవరికైతే సంతానం కావాలని కోరుకుంటూ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు వారికి మంచి ఫలితాన్ని వింటారు. సంతాన యోగ్యం చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు అనేటువంటివి అందిపుచ్చుకుని అరే ఇక్కడికి మనం వెళ్తామా అన్నటువంటి ఒక ఆలోచనతో తన్మయత్వంతో ఉండిపోతారు. విద్యార్థులకు కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సరైనటువంటి సీటు రాక అనుకున్నటువంటిది చేయలేక వేరే దాంట్లో కొంచెం ఇమడవలసిన మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ విద్యార్థులకు నడుస్తుంది. రాజకీయ నాయకులకి మీ శత్రువు ఎవరైతే ఉన్నారో అతను ఇంకాస్త మీ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా రాజకీయ నాయకులు ఉండాలి. రాజకీయ నాయకులు ఈ నెలంతా కూడా సింధూరాన్ని ధరించండి. ఖచ్చితంగా మర్చిపోకండి, సింధూరాన్ని రాజకీయ నాయకులు ధరించండి. ఇక సినీ రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను ఏర్పరచుకుంటుంటారు. సాంగీతికమైన కానీ సాహిత్యంలో కానీ ఉన్నవారు మీ సాధన ఇంకాస్త మెరుగు చేసుకోండి అనేటువంటి సూచనలు సలహాలు ఉంటాయి. అబ్బాయి ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా ఇంకా చెయ్యాలా అనేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధితం కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టాలి అనుకున్నటువంటి వారు మంచి అవకాశాన్ని పుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైతే నూతన వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వారు జూన్ 10 నుంచి జూన్ 18వ తారీఖు మధ్యలో చూసుకోండి, మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వీరికి చెప్పులకు సంబంధించి కానీ అంటే ఫుట్వేర్కి సంబంధించిన కానీ లేదా వుడ్ వర్క్కి సంబంధించి కానీ చెక్క పనులు కానీ మంచి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా మట్టిని సంబంధించిన వ్యవస్థలో అంటే మట్టి కుండలు కానీ మట్టితో సంబంధించిన వ్యవస్థలో ఏమన్నా ఉంటే కనుక వాటికి మంచి అవకాశాలు ఏర్పడుతుంటాయి. ఎవరైతే భార్యాభర్తల మధ్య కీచులాటలు నడుస్తూ ఉన్నాయో వారికి అంత ఆశాజనకంగా లేదు. వారు ఎప్పుడులో వీళ్ళే ఉంటారని పెద్ద మనుషులు కూడా రారు. సరే ఈ నెలంతా కూడా సరే అలా జరుగుతున్నట్టే నడిపించుకోవాలి. ఇక ఎవరైతే ఆకస్మికమైన ధనం కోసం తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు చూస్తారో వారు మంచి విషయాన్ని వింటారు. వినడంతో పాటుగా ఆ ధనాన్ని మీరు అందిపుచ్చుకోవడం, ధనంతో పాటుగా 10 మందికి దానం చేయాలి, ఇది ఉత్తినే వచ్చింది కదా, ఊరికినే వచ్చినటువంటి ధనం అంటే తాత ముత్తాతలు కష్టపడకుండా వచ్చింది కదా 10 మందికి పెడదాంలే అనేటువంటి ఆలోచన రావడం, దానాలు చేయడం అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. మిథున రాశి వారు ఈ నెలంతా కూడాను ఏదన్నా గురువుకు సంబంధించిన దేవతారాధన చేయడం మంచిది. దత్తాత్రేయుడు కానీ సాయినాథుడు కానీ మేధా దక్షిణామూర్తి కానీ రామకృష్ణ పరమహంసను కానీ ధ్యానం చేయడం అనేటువంటి చాలా మంచిది. వీరు ప్రతినిత్యము కూడా తెల్లటి పుష్పాలు తీసుకుని ఓం శ్రీం ఘం గణపతయే నమః అని గణనాథుని ఆరాధించి తదునంతరం దత్తాత్రేయ స్వామి వారిని నమస్కారం చేయడం చాలా మంచిది. కుదిరితే కనుక మీ యొక్క గురువు ఎవరైతే మీకు అందుబాటులో ఉంటే గురువు పాదాలకి రోజు నమస్కారం చేయండి. ఒకవేళ గురువు దొరకడం లేదు అంటే ఆ గురువు గారు ఏదో వేరే ఊర్లో ఉన్నారనుకోండి, ఆ గురువు స్మరణ చెయ్యండి. ప్రతి బుధవారము కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం చేయండి. ఇలా చేయడం చాలా మంచి విషయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంగా ఇంతకు ముందు నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య అనేటువంటి బయటకు వచ్చేస్తుంది. అంటే
ఇంతకుముందు ఎప్పుడో నొప్పిగా ఉంది అనేటువంటి దాని పరిష్కారం దొరకదు, కానీ సమస్య తెలుస్తుంది. పరిష్కారం మీకు ఈ నెలలో దొరికే అవకాశం లేదు. అది ఏదన్నా కానీ, ఏదన్నా ఒక కంతి లాంటిది కానీ, లేకపోతే శరీరంలో ఇబ్బంది పెడుతున్నది కానీ, ఓ ఇది నీకు ప్రాబ్లం ఉంది అని మాత్రమే గ్రహించగలుగుతారు. షుగర్ ఉందనుకోండి, షుగర్ వచ్చింది, బీపీ నీకు ఉంది, ఇటువంటివి మాత్రమే ఈ నెలలో మీకు బయటపడుతుంటాయి. తదనంతరం ఎవరైతే మీరు నిలబడాలి అని ఆర్థికంగా అని అనుకుంటున్నారో వారికి జూన్ 10 తర్వాత మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే కనుక ధనాన్ని అప్పు ఇస్తారో వారు అప్పు పూర్తిగా తీర్చేస్తారు. మీకు అప్పు పుట్టడం అనేటువంటిది జరగదు. అప్పు పుట్టాలి అనుకున్న వారు ఖచ్చితంగా గణపతికి మాత్రమే నమస్కారం చేసుకోండి. అంతేకాకుండా ఈ మిథున రాశి వారు ఈ నెలలో ఏదన్నా ఒక రాగి చెంబు తీసుకుని ఆ రాగి చెంబులో ఒక గంధపు చెక్క లేదా గంధపు పొడి, మీకు ఏది వెసులుబాటు ఉంటే అది, పచ్చకర్పూరము, ఒక పసుపు వస్త్రము, ఈ 3 ఎవరన్నా బ్రాహ్మడికి దానం చేయండి. ఈ దానాన్ని గురువారం రోజు చేయండి, మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇంకాస్త మీరు స్థితిని మార్చుకుని పర్వాలేదు, నా అనారోగ్యం అనేటువంటిది బయటపడింది, దీనికి పరిష్కారం చూసుకోవాలి అనుకున్నవారు కృష్ణ తులసి ఉంటుంది. కృష్ణ తులసిని ఇంట్లో పెట్టుకుని ప్రతినిత్యము కూడా కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ అని చెప్పుకుంటూ ప్రతినిత్యము నీళ్లు ఉదయము సాయంత్రం పోయండి. తలస్నానం అవసరం లేదు, మామూలు స్నానం చేసి ఇలా చేయడం వల్ల మీ అనారోగ్యం ఏదైతే ఉందో సమస్య తెలిసింది కదా, పరిష్కారం దొరకాలిగా. ఆ పరిష్కారం అనేటువంటిది సెప్టెంబర్లో దొరుకుతుంది. అప్పటి వరకు కృష్ణ తులసికి కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ అని నీళ్లు పోస్తూనే ఉండాలి. ఇది మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. ఆరోగ్యం అనేది స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక శత్రువు ఎవరైతే ఉంటారో, చాలా దూరం నుంచి వెళ్ళిపోయి మన మీద నీలాపనిందలు ఇంతకు ముందు వేసిన వారు ఉంటారు సరే, అనవసరంగా నా రోజు ఒక మాట అన్నాం, ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది, మన మధ్య సత్సంబంధాలు ఉండేవి, మంచి విషయం నడిచేది కదా అని వాళ్ళు రియలైజ్ అవుతారు. మీ దగ్గరికి రారు, అలా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, రియలైజ్ అవుతారు. మీ శత్రువు మనసు మారేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ నెలంతా కూడా మిథున రాశి వారు మంచి ఫలితాలని ఏర్పరచుకుంటారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలి, ఏ పనులైనా ఆటంకం రాకూడదంటే వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అవసరం గురువుగారు? మిథున రాశి వారు నేను చెప్పినట్టుగా దానం ఆచరించుకుని గణపతి ప్రధానమైనటువంటి నమస్కారం చేసుకోండి. ప్రతి నిత్యము మిథున రాశి వారు జూన్ 1 కాదు, జూన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని జనవరి వరకు కూడా గం గణపతియే నమః అని అన్నా చెప్పుకుని గణపతి ఆరాధన మాత్రం చేయగలిగితే మంచి ఫలితాలు అనేటువంటిది అందిపుచ్చుకుంటారు. ఓవరాల్గా జూన్ నెలలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణమస్తు.